రమ్మగారు హాయ్. హాయ్ సంపత్ గారు. హాయ్ అండి అందరికి. హాయ్ అండి. రమ్మగారు బాగా పరిచయం. మీ వీడియో అయితే రాకెట్ లాగా వెళ్ళిపోయింది. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్ లో మీ దగ్గర ఉన్న ఎగ్జాటిక్ ఇంకెవరి దగ్గర లేవు అనుకుంటున్నా నేనైతే. నాకైతే తెలియదు. పెద్ద మొక్కలు అన్ని థాయిలాండ్వి, తైవాన్వి, జపాన్, సింగపూర్ ఎక్కడెక్కడ నుంచో తెప్పించి పెడతారు. అందుకే నా ఫ్రెండ్స్ అందరు కూడా ఇప్పుడు అందరూ ఫోన్ చేసి మరీ అడిగి వాళ్ళు కూడా తెప్పించుకున్నారు. ఇప్పుడు మాకు ఇంత ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాలని అంత ఐడియా లేదండి. ఇప్పుడు చాలా మంది పెడుతున్నామని చెప్పి చాలా మంది ఫోన్లు చేసి అడిగి మరీ తెప్పించుకున్నారు ఇప్పుడు మొక్కలు. సరే వీళ్ళు కూడా నాకు ఫ్రెండ్సే. పబ్బా జ్యువెలరీ వీళ్ళు చాలా ఫేమస్, చాలా మంచి ఫ్యామిలీ. నాకు చాలా ఇష్టం వీళ్ళ ఫ్యామిలీ అంటే. కానీ వీళ్ళందరూ చాలా ఇష్టం నాకు. వీళ్ళు అదే అడిగారు, రమగారు మీ తోట చాలా బాగుంది, మేము కూడా గార్డెన్ పెట్టాలనుకున్నామండి, కంపల్సరీ మీరు ఉండి పెట్టియాలని చెప్పి పిలిచారు. అందుకనేసి మొక్కలు కూడా మేమే వెళ్ళి తెచ్చాము, సెలెక్ట్ చేసి తెచ్చాము. అందుకని ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు పెట్టాలని ఇదిగో మట్టి కూడా మొత్తం ఎరువులు ఇవన్నీ మట్టి తీసుకొచ్చి కలుపుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా ఏంటి అని ఆలోచిస్తారుగా, వాళ్ళకు ఒక రకమైన ఐడియా వస్తుంది ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అనేది. సింపుల్ ఐడియా అయితే వస్తుంది. ఒకటి మట్టి కూడా అండి, చాలా మంది నన్ను ఫ్రెండ్స్ అడిగారు, రమగారు మేము అన్నీ వేస్తాం ఎరువులు, మాకు సరిగా పువ్వులు కానీ మొక్కలు ఫ్రూట్స్ కానీ సరిగా రావండి, ఒకసారి చెప్పండి అన్నారు కదండి. మీ అందరి కొరకు నేను ఇప్పుడు ఈ మట్టి కూడా చెప్తాను. కోకోపీట్ ఒక బ్యాగు, ఆవు పేడ ఒక బ్యాగు, మట్టి ఒక బ్యాగ్ అండి. బాగా మాగిన ఆవు పేడ, 6 months మాగిన ఆవు పేడ 3 సమానంగా కలిపి, ఎపిసోమ్ సాల్ట్, బోన్ మీల్ పౌడరు, టర్కోడర్మా వెరడి, వేపపిండి, సీవీడ్స్ అన్నీ మొత్తం కలిపి ఒకేసారి కలిపి పెట్టేస్తామండి. ఇట్లా మట్టి బయో ఫర్టిలైజర్స్ మన దగ్గరే తీసుకున్నాను, సంపత్ గారి దగ్గరనే తీసుకున్నాను. చాలా బాగుంటాయి కూడా. అయితే అవి ఎట్లా వేసాము ఏంటి అనేది, నేను ఏమేమి ఇచ్చాను ఏమేమి పంపించాను అనేది లిస్ట్ పెడతా, కావాలంటే మీరు చూసుకోవచ్చు. రమ్మగారు మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే కొంతమందికి ఇంకా కూడా అనుమానం ఉంటది, స్లాబ్ లీక్ అయితే అంత అవుతుంది అని, అంటే ఇంత బరువు అవుతుంది, ఇంత హెవీ అవుతుంది అని కూడా భయం ఉంటది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బరువు అనేది ఏముండదండి. ఇప్పుడు స్లాబ్ కంకరతో కడతారు కదా, చాలా మందంగా ఉంటుంది, బరువు ఉంటుంది. ఎన్ని నెలలు వర్షాలు పడ్డా నీళ్ళు ఎంబడే వెళ్ళిపోతాయి. ఎందుకంటే మోరి పెడతారు కదా పైన, ఆ మోర్లోకి వెళ్ళి పడ్డట్టు వాటర్ వెళ్ళిపోతాయి. అక్కడ మోరి పెట్టారు, 2 పెట్టారు, డ్రైనేజ్ పెట్టారు. అందులోకి వెళ్ళి స్లోప్ ఉంది కాబట్టి ఎంబడే వాటర్ వెళ్ళిపోతుంది, ఎండ రాగానే మొత్తం ఆరిపోతుంది. అక్కడ రోజు నీళ్లు పెడతాం కదా, పచ్చిగా అవుతుంది అని అట్లా ఏముండదు, ఎంబడే ఆరిపోతుంది కదండి, ఎంబడే ఆరిపోతుంది. సో వాటర్ తోటి ఏ ప్రాబ్లం లేదు వాటర్ తో అసలు. ఒకవేళ భయం అనిపిస్తే పెద్దగా ఏమన్నా అంటే మనం పెట్టేవి బ్యాగ్లు అంత చాలా లైట్ వెయిట్, ఒక్కొక్క డ్రమ్బులు పెడతారు, అవి వెయిట్. అలాంటివి అయితే పిల్లర్ చూసుకొని పెట్టుకోవాలి, పిల్లర్ చూసి పెట్టుకోవాలి. వీటికి అంత అవసరం లేదు, చాలా అల్కగా ఉంటది. అదే కదా, అందులో మనం మట్టి కలుపుకునేది కూడా చాలా అల్కగా ఉంటది మట్టి మనది. ఇప్పుడు ఓన్లీ మట్టి పెడితేనేమో బరువు ఉంటది, హెవీ అయితే. ఈ ఎరువు అండ్ ఇది కోకోపీట్, మట్టి, ఆవు పేడ ఇదంతా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. అందుకని మనకి ఏ డౌట్ లేదు, చాలా బాగుంది. అంతగా డౌట్ అనిపిస్తే స్లాబ్ కి ఏమైనా అయితే స్టాండ్స్ పెట్టుకోండి, స్టాండ్ పెట్టుకోవాలి, లేదంటే ఇది పెయింట్ మన వాటర్ ప్రూఫ్ పెయింట్ వేపించుకుంటే సరిపోతుంది, అసలు ఇంకే డౌట్ ఉండదు కదా. చాలా ఇది ఫస్ట్ పాయింట్ ఇది అన్నమాట. సెకండ్, ఇవన్నీ కావాలంటే మొక్కలు కావాలంటే, ఈ ఎరువులు కావాలంటే, మట్టి కావాలంటే ఎక్కడ? నేను మట్టి కావాలనుకుంటే శర్వాణి నర్సరీలో చాలా బాగుంటుందండి. నేను 4 years నుండి మొక్కలు పెట్టాను. నేను ఎప్పుడు కంటిన్యూగా అక్కడే మట్టి తీసుకొస్తాను. స్టెరిలైజ్ మట్టి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొన్ని మట్టి ఏంటంటే ముద్దగా అట్లే ఉంటాయి, వేరు వ్యవస్థ సరిగా పోదు, గట్టి పడిపోతుంది. ఈ స్టెరిలైజ్ ఏంటంటే పొడి పొడిగా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు శర్వాణి నర్సరీలో ఇప్పుడు ఈ మట్టి చూడండి, ఇదిగో ఈ మట్టి చూడండి, ఇట్లా రాళ్ళుగా ఉంటది కాబట్టి మనం నీళ్లు పోసినప్పుడు మాత్రమే మెత్తగా ఉంటది. ఇప్పుడు ఈ స్టెరిలైజ్ చూడండి, ఇట్లా పొయ్యండి ఎంత బాగా ఇట్లా పొడి పొడిగా పడుతుంది. ఇది స్టెరిలైజ్. కన్స్ట్రక్షన్స్ కి వాడేది కూడా కొన్ని చోట్ల మంచిగా ఇట్లా పొడి పొడిగా రెడ్ది మంచిగా దొరుకుతుంది కదా, అందుకనేసి ఈ మట్టి నేను వాడతాను ఎక్కువ, చాలా బాగుంటదండి. అట్లాంటి జ్యూస్ తెచ్చుకోవాలి, చూసి తీసుకొచ్చుకోవాలి. బ్లాక్ దేమో కొంచెం ముద్దగా ఉంటుంది, కుండీలో కొద్దిగా కష్టం. ఇది చాలా బాగుంటది, ఇదైతే బెటర్. అందులో కోకోపీట్ చాలా మందికి డౌట్, కోకోపీట్ ఎక్కువ వేస్తే చెట్లు పాడైపోతాయి అంటారు అని. కాదండి, నేను అన్ని సమానంగా కలుపుతాను. ఎందుకంటే కోకోపీట్ వల్ల మనకు 3-4 days ఒకసారి నీళ్లు పోసినా కూడా తడి నిమ్ము ఉంటుంది,
ఆ నిమ్ము వల్ల నీకు చెట్లు పచ్చగా బాగుంటాయి, పూత గాని కాత గాని బాగుంటది. ఎండకి చాలా మంది ఏంటంటే 2 రోజులకు ఒక రోజు తప్ప ఒక రోజు నీళ్లు పోస్తా అండి మాకు రావేంటి అంటారు. కానీ 2 రోజులు 3 రోజులకు ఒకసారి వాటర్ పోయొద్దండి, అసలు 3-4 డేస్కి ఒకసారి కంపల్సరీ వాటర్ పోయాలి. ఎందుకంటే కోకోపీట్ వల్ల నిమ్ము ఉంటుంది కాబట్టి చెట్లు గ్రీనరీగా ఉంటాయి, కాయలు కానీ పూత కానీ చాలా బాగా వస్తుంది. ఇవేంటంటే పండ్ల మొక్కలు అంత దాహం, కూరగాయలు అయితే తాగుతాయి నీళ్ళు ఎక్కువ. ఈ పండ్ల మొక్కలకి 3-4 డేస్ ఒకసారి సరిపోతాయి. అంత వేర్లు కూడా కూరగాయలు ఏమో టమాటాలు వంకాయలు ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాగా పీలుస్తూ ఉంటాయి. ఇవి అట్లా కాదు కాబట్టి 3 డేస్కి ఒకసారి అంటే మనం చూసుకుని చేస్తే 3 డేస్ కంపల్సరీ, అంతే 3 డేస్ 4 డేస్ కంపల్సరీ. అంతేగాని డైలీగా ఉంది కదా అని చెప్పి మేము చూపిస్తాయి. అందరు అదే అంటారు, పెరుగవు మాకు పండ్లు రావు కూరగాయలు రావు అంటే రోజు వాటర్ పోస్తే ఆ మీద చెట్లు బాగానే ఉంటాయి కానీ లోపల మొత్తం వేర్లు మెత్తబడిపోతాయి, దానివల్ల ఫ్రూటింగ్ రాదు. అది ఇంకేం కావాల్సి ఉంటది ఇంకా మనకు ఎరువులే అండి, అన్ని బోన్ మీల్ పౌడరు, ఎప్సోమ్ సాల్ట్, సీవీడ్స్, వేపపిండి ఇవన్నీ ఒకటేసారి కలిపేసి వేస్తాను. ఇది వేసేటప్పుడు కూడా ఒక బస్తా మట్టి, ఓ బస్తా అట్లా లెక్క పెట్టుకుంటూ వేసినారు. ఆల్రెడీ లెక్క పెట్టారు కదా కాబట్టి అన్ని 20 బ్యాగులు కోకోపీట్ అయితే 20 బ్యాగులు మట్టి, 20 బ్యాగులు ఆవు పేడ, ఈ సంచులన్నీ తీసి పెట్టారు. కొన్ని ఫర్టిలైజర్స్ కూడా ఆల్రెడీ కలిపేసినట్టున్నారు. అవును కలిపేసాము. ఒక లేరు మట్టి, కోకోపీట్, వర్మి కంపోస్ట్ వేసాము. ఆ తర్వాత మళ్ళీ ఫెర్టిలైజర్స్ అన్ని వేసాము. మళ్ళీ ఒక లేరు మళ్ళీ మట్టి, కోకోపీట్ ఇవన్నీ ఉన్నాయి, ఇంకా వేయాలి. ఇంకొక లేరు ఫస్ట్ లేయర్ లో వేసాము, సెకండ్ లేయర్ లో వేసి మొత్తం మళ్ళీ కలిపితే చాలా నీట్ గా కలిసిపోతుంది. అట్లా ఒక్కరం చేయాలంటే కష్టం చాలా. కొంచెం 2 కుండీలు అంటే చేసుకోగలుగుతాం కానీ అందులో ఒకటండి మనము ఒకటేసారి కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్క దానికంటే ఒక్కొక్కసారి టైం తీసుకొని మరీ కలపాలంటే కష్టం. అందుకని మనం ఒకటేసారి కలిపాను అనుకోండి, అన్ని బ్యాగులలో నింపేసి లైన్ గా పెట్టుకుంటే ఇది కావాలంటే మనం కలిపి నింపించి ఒకసారి పెట్టుకుంటే చాలా పెట్టుకునేటప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చు. నేను అట్లాగే వాడతాను, బ్యాగులు కలిపి పెట్టేస్తా. మొక్క ఎప్పుడు తెస్తే అప్పుడు గ్రో బ్యాగ్ తీస్తా, మట్టి వేసి మొక్క నాటేస్తా, ఈజీగా ఉంటది కదా మనకు. అంతే. బ్యాగ్స్ కావాలి, ఎరువులు మట్టి సేకరించుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి, మొక్కలు తెచ్చుకోవాలి. అంతకు మించి అవసరం ఏం లేదు. చాలా ఈజీ, ఎక్కువ ఆలోచించకూడదు. మీరేమో 3 రోజులకు ఒకసారి వాటర్ అనగా, మరి వర్షాకాలం రోజు పడితే ఎక్కువ పడుతుంది. రోజు పట్టిన నీకు వెళ్ళిపోతాయి కదా వాటర్, ఎంబడెంబడే వెళ్ళిపోతాయి, మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. దేంట్లో నాకు లాగ్ అయినట్టు అనిపిస్తే బ్యాగ్స్ అయితే బెస్ట్, హోల్ పెట్టేయచ్చు, చాలా బెటర్, అల్కగా ఉంటది, హోల్ పెట్టేయచ్చు. అయితే హోల్ పెట్టడం కష్టం. నేను ఎప్పుడు హోల్స్ కూడా పెట్టాను, వెళ్ళిపోతుంది వాటర్ ఎంబడే. కుట్టు ఉంటది కాబట్టి కుట్టులోంచి వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది వాటర్. ఇక్కడ చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఇట్లా హోల్ ఇదంతా కుట్టు నుంచి మొత్తం హోల్స్, ఇక్కడ చుట్టూ కూడా హోల్స్ వస్తాయి. ఇదిగో ఈ హోల్స్ వచ్చింది. ఇంకా టబ్బులు అంటారు అనుకోండి, చాలా పెద్ద పని. ఆ టబ్బుకు మళ్ళీ ఒక రాడు వేడి చేసి దాన్ని కాల్చి పెద్ద పని. గ్రో బ్యాగ్స్ ఈజీ. ఇంకొకటి అండి, మనం ఏదైనా షిఫ్ట్ చేయాలనుకున్న ఇల్లు మట్టి పడేసేసి ఈజీగా గ్రో బ్యాగ్స్ మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. మరి వేరే కాలాల్లో ఇప్పుడు చలికాలంలో నీళ్లు తొందరగా ఆరవు, కానీ ఎండాకాలంలో వెంటనే ఆరిపోతాయి. సో వాటరింగ్ మీరు ఎండాకాలం అయినా ఎండాకాలం 3-4 డేస్ వేస్తా, చలికాలం 3-4 డేస్, వర్షాకాలం అయితే వాడను, తడి లేనప్పుడు అప్పుడు వేస్తా. నాకేంటంటే చలికాలం కూడా ఎండ బానే ఉంటది, ఎండాకాలం ఇంకెక్కువ ఉంటది కానీ చలికాలంలో చలికాలంలో మనం ఒక 4 డేస్ హైదరాబాద్ టెంపరేచర్ మనం మాట్లాడేది, ఊర్లలో మీ కండిషన్ చేసుకోవాల్సి ఉంటది. అండ్ వెజిటబుల్స్ కి అయితే వేరే రకం, వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ వాటర్ తాగుతాయి అదనమాట. ఇంత మంచి టిప్స్ చెప్పారు, చాలా సంతోషం. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఎత్తిచ్చి మీకు అది పెట్టించి చూపించే అంత టైం లేదు మనకి, అది కలపడానికి ఈ రోజంతా పడుద్ది. ఇవన్నీ సేకరించడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? 3 డేస్ పట్టింది, 3-4 డేస్ పట్టింది మాకు. ఇవన్నీ కార్లో రావు కదా, ఇన్ని మొక్కలు ఎలా తెచ్చారు? చిన్న ట్రాలీ బుక్ చేసుకొని అక్కడ నుండి తెప్పించాం. నర్సరీ నుండి చిన్న ట్రాలీ మాట్లాడి తీసుకొచ్చాం. మట్టి కూడా ఇది ఒక దగ్గర, కోకోపీట్ ఒక దగ్గర, అన్ని దిక్కులో సేకరించి ఇప్పుడు ఈ మిద్దె తోట పెట్టాలని. మొత్తం ఎన్ని ప్లాంట్స్ తెచ్చారు? 50 రకాల ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చాము. ఒక 25-30 ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, అన్ని రకాల పూల మొక్కలు అన్ని పెట్టామండి. ఏంటంటే ఇంటికి సరిపడా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నమాట. పైన పెడుతున్నారు ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇంటికి డెకరేషన్ చాలా అందంగా ఉంటాయని. కింద ఏరియాలోనేమో ఎక్కువ చామంతులు, గులాబీ వెరైటీలు, ఫ్రూట్స్
వెజిటబుల్స్ ఇంకా పెట్టాలి కదా రాలేదు వెజిటబుల్స్ అవి టమాటాలు వంకాయలు మిరపకాయలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు పెడితే ఈ పాటకి బాగా కాసాయి కదా అంటే ఫస్ట్ టైం కదా సంపత్ గారు. స్టాండ్స్ మరి స్టాండ్స్ కనిపించట్లు నెక్స్ట్ ఇది పెట్టాక ఇవి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ తీసుకొస్తామని ఇంత మట్టి మన దగ్గర దాదాపు ఇప్పుడు ఇది 2 ట్రాక్టర్లు అవుతుంది ఈజీగా. దాదాపు 10-15 టబ్బుల మట్టి, మళ్ళీ ఇప్పుడు ఒక 20-25 15 ఒక 20 దాకా ఉంటాయండి. 20-25 టబ్బులు, 20-30 మట్టి బ్యాగులు, మళ్ళీ ఒక 20 కోకోపీట్, 20 ఎరువు మేక ఎరువు కూడా కనిపిస్తుంది. వేసాము అది కూడా తెప్పించాము, వర్మి కంపోస్ట్ తెప్పించాము. అది 2 కలిపి ఈ కోకోపీట్ ఎంత మట్టి ఎంత ఈక్వల్ గా ఎరువు వర్మి కంపోస్ట్ కావచ్చు, గొర్రెరువు కావచ్చు, ఏదైనా ఎరువు కోకోపీట్ మట్టి ఈక్వల్ గా తెచ్చి పెట్టారు. దీంట్లో మనం ఏమో ట్రైకోడర్మా, నీమ్ పౌడరు, సూడోమోనాస్, మెట్రైజం ఏమో ఏరు పురుగులు రాకుండా, ప్లాస్లోమైసిస్, నెమటోడ్స్, ముఖ్యంగా ఇవి చాలా అంటే పండ్ల మొక్కలు అంటే మన కలకాలం ఉండాలి కదా, ఒకేసారి మంచిగా పెట్టుకుంటే ఇంకా వాటికి ఏం జబ్బులు రాకుండా ఉండడం కోసం అవన్నీ కలిపాము మట్టిలో. ఇంకా బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట, గ్రో బ్యాగ్స్ అవన్నీ ఎరువులు 80 బ్యాగులు చాలా కొన్ని ఆల్రెడీ తీసారు, కొన్ని వెనకాల ఆల్రెడీ టబ్స్ లో ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ ముందు పెట్టాము. నా వీడియోస్ ఎప్పుడైనా చూసిరా? కనపడదా? ఇవేమో 15x15 గ్రో బ్యాగ్స్ అన్నమాట. వీటిలోనేమో మామూలుగా చిన్న సైజ్ గా పెరిగే ఫ్రూట్ అది చూడండి, స్వీట్ లెమన్ అట్లాంటివి ఓకే నడుస్తాయి. మనకి పెద్ద బ్యాగ్ లో ఉన్నాయి కదా, అవి దీంట్లో పెట్టిద్దాం. ఫ్రూట్ ప్లాంట్స్ 18x18 బ్యాగ్ లో పెట్టిస్తే బాగుంటాయి, మళ్ళీ తీయకుంటుంటాయి. అంతే, దీనికి ఎలాగూ హోల్ ఒకటి ఉంటది, కావాలంటే మళ్ళీ కూడా చేసుకోవచ్చు. నీళ్ళు వెళ్ళిపోకపోతే హోల్స్ నీళ్ళు పోతాయి, బాగుంటున్నాయి. మీరు ఎలాగో తక్కువ వస్తాయి, కానీ ఇక్కడ ఏంటంటే మనం వేరే వాళ్ళకి అప్పేమనుకో ఎక్కువ పోస్తారు. ఇది చూడండి థైలాండ్ మ్యాంగోనో, ఇదేంటో భలే అప్పుడే పూత వచ్చింది చూడండి, చాలా బాగా. అయితే మీ ఇంట్లో ఎగ్జాటిక్ అన్ని చూసి వీళ్ళంట్లో కూడా కావాలని తీసుకొచ్చారు. మీ గార్డెన్ కి వచ్చారా? మా గార్డెన్ విజిట్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత చాలా 2-3 డేస్ ముందే వచ్చారు మా గార్డెన్ కు, వచ్చి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంబడే మనం వెళ్ళి తీసుకొద్దామండి రమ్మగారు అని చెప్పి, అది గ్రోమోరు మన ఇక్కడ ఒంటి మామిడి గ్రోమోర్కి వెళ్ళి ఇవన్నీ మొక్కలు తెచ్చామండి. పూల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, అన్ని రకాల ప్లాంట్స్ పట్టుకొచ్చాము. మళ్ళీ ఇమ్మీడియట్ గా నాటాలండి అని చెప్పి మళ్ళీ ఎంబడే పిలిస్తే వచ్చి, ఎందుకంటే రమ్మగారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళ ఇంట్లో పెట్టినాయి. మళ్ళీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మొక్కలు, ఇవి పెడితే తెలిసి తెలియక పెడితే ఎట్లా పోతుందో అని, అందుకని వాళ్ళు మీరే కలపాలండి అని చెప్పి మీ గైడెన్స్ తోటి చూపించి చేపిస్తున్నారు అన్నమాట. ఏమేం ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చారు ఇక్కడ? నేను ఇక్కడ మిరియాల చెట్లు తెచ్చాను. లోకోట్, ఇది చాలా ఫేమస్ రేర్ ఫ్రూట్ ప్లాంట్ ఇది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరండి? సులోచన అండి. సులోచన గారు, మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ మొక్కల గురించి? నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి మొక్కలంటే. మీది ఎక్కడ? మీ ప్రాపర్ మీ చిన్నప్పుడు అంతా? భువనగిరి. కెమెరా వైపు చేసి హాయ్ చెప్పండి వాళ్ళందరికి. అందరికి హాయ్ అండి. సులోచన అమ్మ తరపున అందరికి హాయ్. మీ కుటుంబ సభ్యుల్ని మీరే పరిచయం చేయాలి నాకు. శ్రవంతి పెద్ద కోడలు. హాయ్ అండి. శ్రవంతి గారు. నెక్స్ట్ భావన రెండో కోడలు. సింధుష మూడో కోడలు. హాయ్. హాయ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. అండ్ అంతా ఇక్కడేనా? అంతా ఇక్కడండి, అందరం ఇక్కడే ఒకే దగ్గర, అందరు ఓన్ జాయింట్ ఫ్యామిలీ. అసలు ఈ తరం వాళ్ళకి మీరు చాలా ఇన్స్పిరేషన్, నేర్చుకోవాలి. మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి మేము. కుటుంబం అంతా ఆనందంగా కలిసి ఉండడానికి మంచి టిప్స్ ఏమన్నా ఈ కాలంలో వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ముఖ్యంగా కావాలి మీ నుంచి మంచి మాటలు. అందరం ఒకే మాట మీద ఉంటామండి, అందరం కలిసి. అన్న తమ్ముళ్ళైనా అన్నయ్యని అడిగి చెప్తాము, అన్నయ్యని అడిగినా తమ్ముళ్ళని అడిగి చెప్పినా అంటాడు. మేమైనా అంతే, అందరం అంతే, ఒక మాట మీదనే ఉంటాము. ఏదైనా సర్దుకుపోవాలి, ఏదైనా ఇటు విని ఇటు వదిలేసాలి, అన్ని మనసులో పెట్టుకోవద్దు అంతే. మంచిగా అయినా మేము అయినా తనది 20 years అయింది, నాది 15 years అయింది. ఇన్ని రోజుల నుంచి అందరం కలిసి అసలు ఎప్పుడు ఏది ఒక మాట కూడా ఎప్పుడు అనుకోము. పని విషయంలోనైనా ఎక్కడికి ఏ విషయంలోనైనా అన్ని మంచి చేసుకుంటాము. ఇది నువ్వు చెయ్యు, అది నేను చెయ్యు అని ఎప్పుడు ఏది అనుకోము. అసలు
ఫ్యామిలీ చాలా ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారండి. అది అన్ని ప్లస్ పాయింట్స్ ఇది నువ్వే చేయాలి, అది మైనస్ నేనే పాయింట్స్ చేయాలి ఏవి ఉండవు. ఉన్నా కూడా పాజిటివ్ అన్ని పని అయినా ఏదైనా షేర్ చేసుకుంటాం, ఏదైనా అనుకున్నా అప్పుడే అనుకుంటాం, కలిసిపోతాం మళ్ళీ అంతే అంతేనండి. అంటే వీళ్ళు ఇంత బాగుంటున్నారంటే నాకు కూడా చాలా హ్యాపీ అండి. నేను ఎప్పుడు అనుకుంటాను ఇంత మంచి ఫ్యామిలీ నాకు ఫ్రెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆంటీ వాళ్ళ గార్డెన్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో అందుకే మేము కూడా ఇంత మంచి మొక్కలు అన్ని, సో బయట ఫుడ్ ఇప్పుడు మంచిగా రావట్లేదు కదా, అన్ని కెమికల్స్ పెస్టిసైడ్స్ అన్ని కలుపుతున్నారు కాబట్టి సో ఇంట్లోనే ఎందుకు గ్రో చేయొద్దు అని ఒక థాట్ మీద సో పెడదాము అని ఒక ఆలోచన అంతే. సంపత్ గారు కొంచెం హెల్ప్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఆంటీ అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లో పనిలా ఫీల్ అయిపోతున్నారు మొత్తం. కదా అసలు ఎవరైనా వచ్చి ఇట్లా కొంతసేపు ఉండి వెళ్ళిపోతాయి, ఏదో చేయాలని. అమ్మగారిది చూసి ఇంకా ముందుకు వచ్చినాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ సులోచన గారు అండ్ వాళ్ళ కోడళ్ళ గార్డెన్ నెక్స్ట్ టైం వీళ్ళ తోట అంతా సెట్ అయిన తర్వాత అసలు చూద్దాం. ఇది బిఫోర్ జస్ట్ గ్లిమ్స్ అన్నమాట. అసలు మా సినిమా అంతా ముందు ఉంటది, ఇది ట్రైలర్. థ్యాంక్ యూ సులోచన గారు, మమ్మల్ని రానిచ్చినందుకు, వీడియో తీసి మా వాళ్ళకి చూపించినందుకు. బాయ్ బాయ్ అండి, బాయ్.